మహాశివరాత్రి సందర్భంగా వేలాది భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు. శివయ్య దర్శనం కోసం క్యూ లైన్లో బారులు తీరిన వేలాది మంది భక్తులు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు తిప్పయ్య స్వామి శ్రీ మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక రుద్రాభిషేకం, అభిషేకాలతో పాటు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించి మహామంగళహారతి ఇచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు తెల్లవారుజాము నుండి వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. దీంతో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. రేపు మహాశివరాత్రి అమావాస్యని పురస్కరించుకొని స్వామివారికి పంచామృతాభిషేకం, బిల్వార్చన, శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారికి కళ్యాణోత్సవంతో పాటు పల్లకి సేవా కార్యక్రమం, మహామంగళహారతి నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తిప్పయ్య స్వామి తెలిపారు. చైతన్య గారు శ్రీ గురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయ నమః. మక్తల్ పట్టణ నారాయణపేట జిల్లా మక్తల్ సుక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ప్రతి సంవత్సరం పద్ధతిన శివరాత్రి రోజు నిన్నే రోజు శిఖర కలశారోహణ కార్యక్రమం ఈ రోజు తెల్లవారుజామున సామూహిక మహారుద్రాభిషేక కార్యక్రమం భక్తుల ద్వారా చేయడం జరిగింది. ఉదయం 9:05 మహామంగళ తీర్థ ప్రసాదం. ఇప్పుడు భక్తులకి మంగళారతి దర్శన కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం శివపార్వతి కళ్యాణ మహోత్సవం అన్నదాన కార్యక్రమం, రేపు సాయంత్రం 5 గంటల నుంచి పల్లకి సేవ కార్యక్రమం జరుగును. ఇది శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, మక్తల్ పట్టణ, మక్తల్ సుక్షేత్రం.